మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ స్థాయి ప్రమాణాలపైన ఫోకస్ పెట్టింది. ప్రధానంగా జియో ఐడెంటిఫికేషన్ అంటే డిజిటల్ ఎకోసిస్టమ్ని రాజధాని అమరావతిలో డెవలప్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. దానికి సంబంధించినటువంటి టెండర్లను కూడా ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. అసలు ఈ డిజిటల్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి, ఏం చేయబోతున్నారు? ఎందుకంటే రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియా 29 గ్రామాల సముదాయంగా చెబుతూ ఉన్నారు. అలానే డిస్టెన్స్ వైజ్గా చూసినప్పుడు 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అని చెప్తున్నారు. దీన్ని మించి దీనికంటే దాదాపు 4 రెట్లు స్థాయిలో ఉంది ఏపీసీఆర్డీఏ పరిధి. సో ఏపీసీఆర్డీఏ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా డిజిటైజ్డ్ జియో నెట్వర్క్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. జియో అంటే జియో సెల్ ఫోన్ సిగ్నల్స్ కాదు, భౌగోళికమైనటువంటి శాస్త్రీయ అధ్యయనం. ప్రతి ఆస్తిని కూడా డిజిటల్ డేటాగా మలిచేటువంటి ప్రక్రియ ఇది. ఈ క్రమంలో ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నెంబర్లు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన ఒక సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా టెండర్లను ఫ్లోట్ చేసింది. దానిలో ఉన్నటువంటి సమాచారం ఏంటి, ఏ అంశాలపైన వీళ్ళు ఫోకస్ పెడతారో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఆర్డీఏకి ఇచ్చినటువంటి బాధ్యతల్లో భాగంగా క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకున్న ఒక కీలకమైనటువంటి నిర్ణయం ఈ ప్రాంతంలో డిజిటల్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం. అంటే భూమి కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా రాబోయేటువంటి రాజధాని ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా నిర్మిస్తారు. ఆ ప్రణాళికని అమలు చేసేటువంటి క్రమంలో ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఇల్లు కూడా ఈ మోడర్న్ క్యాపిటల్ ప్లాన్లో భాగం కావాలనేటువంటి ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డిజిటల్ జియో ప్లాన్ని తీసుకుంది. దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఇప్పుడు ఏపీసీఆర్డీఏ తీసుకుంది. దీనికోసం ఒక టెండర్స్ని ఫ్లోట్ చేసింది. ఇది ఆర్ఎఫ్బి ఫర్ క్రియేషన్ ఆఫ్ కాంప్రహెన్సివ్ జియో డేటా బేస్ ఫర్ ద అమరావతి క్యాపిటల్ సిటీ అండ్ క్యాపిటల్ రీజియన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో క్యాపిటల్ రీజియన్ పరిధి మొత్తంలో ఉంటుంది. కేవలం రాజధాని మాత్రమే కాదు, కానీ ప్రైమరీగా ప్రాథమికంగా ప్రారంభం చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే ఆ 29 గ్రామాలని సెంట్రిక్గా చేసుకుని ఈ డేటా సేకరిస్తారు. మిగతా ల్యాండ్స్ కూడా ఓపెన్ ల్యాండ్స్ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిని కూడా క్యాపిటల్ రీజియన్ పరిధిలోకి వచ్చేటువంటి వాటన్నిటిని కూడా ఇందులో భాగం చేస్తారు. సో దీని ఆర్ఎఫ్పి కోసం టెండర్ నోటిఫికేషన్ ఫ్లోట్ చేసింది. దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇదంతా కాదు, కానీ ఓవరాల్గా వచ్చేటువంటి డేటా ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రిలీజ్ చేసినటువంటి టెండర్ నంబరు, డీటెయిల్స్. నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ త్రూ ఏపీ ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్. అలానే టెండర్ సబ్జెక్ట్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ కాంప్రహెన్సివ్ డేటా సెట్స్ రిలేటెడ్ టు జియో డేటాబేస్, cadastral information, infrastructure, utilities, property details, demographic data and socio-economic indicators along with related attributes within the Amaravati capital city area spanning into 29 revenue villages with 60 square kilometers of habitation and 160 square kilometers of open fields of QCBS tendering basis. QCBS tendering basis అంటే క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్తో చేసేటువంటి ప్రాసెస్. ఇది 2 స్టేజ్ ఎవల్యూషన్ కింద దీన్ని చేస్తారనమాట. సో 14 నెలల సమయాన్ని దీనికి కేటాయించారు. మొత్తం అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా చేసేటువంటి క్రమంలో డెమోగ్రాఫిక్ ఇందులో ఉన్నటువంటి అంశాలను మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, అలానే జియో డేటాబేసు, కెడస్ట్రియల్ ఇన్ఫర్మేషను, యూటిలిటీస్, ప్రాపర్టీ డీటెయిల్స్, డెమోగ్రాఫిక్ డేటా, ప్రజలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సోషియో ఎకనామిక్ ఇండికేటర్స్ని కూడా ఇందులో రిలేట్ చేస్తూ ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం రాజధాని నగర ప్రాంతం పైన చేయబోతున్నారు. 29 గ్రామాలకు సంబంధించినటువంటి రెవెన్యూ విలేజెస్ పరిధిలో ఉన్నాయి. 60 స్క్వేర్ కిలోమీటర్స్ వస్తుంది. అది కాకుండా మిగతా 160 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ అధ్యయనం జరుగుతుంది. సో ఈ డిజిటల్ డేటాకి సంబంధించి ఇంకా టోటల్ డిస్క్రిప్షన్ ఈ ప్రజెంటేషన్లోనే ఇచ్చారు అమరావతి సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు. సో ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఓవరాల్గా ఏం జరగబోతుంది, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి. బిడ్ ప్రాసెసింగ్ ఫీజు 25,000 ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. మొత్తం ఈ డేటా అంతా కూడా ఇంట్రెస్టెడ్ పార్టీస్కి సంబంధించినటువంటి డేటాగా మనం చూడాల్సి ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఇందులో ఉన్నాయి. దీని ద్వారా ఇవ్వబోయేటువంటి డీటెయిల్స్, ఎందుకంటే రాజధాని ప్రాంతం పైన అందరికీ కూడా రకరకాల ఆసక్తులు ఉన్నాయి కాబట్టి ఆ ఆసక్తికి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ప్రాపర్టీ, స్కోప్ ఆఫ్ సర్వీసెస్, వర్క్, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆల్రెడీ ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అంగన్వాడీల దగ్గర నుంచి ప్రభుత్వ భవనాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ డేటాలో ఇంక్లూడ్ చేస్తారు. వాటికి సంబంధించి డేటా కలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ ద్వారా సర్వైలెన్స్ చేసేదానికి కావాల్సినటువంటి ప్రణాళికలను కూడా ఇందులో భాగం చేస్తారు. గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, స్టాట్యూటరీ ప్లానింగ్, కాంప్లియన్స్, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్,
ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ అప్ కీపింగ్ అన్ని అంశాలను కూడా ఇందులో భాగం చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఒకసారి చూద్దాం, ఇందులో కొన్ని డీటెయిల్స్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది రిప్రజెంటేటివ్ ఇమేజ్ ఓన్లీ అనేది పెట్టారు. ఈ ఇమేజ్ ఏంటంటే సర్వే ప్లానింగ్ ఎలా చేస్తారు, టోటల్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ల్యాండ్స్కి సంబంధించినటువంటి సమగ్ర సర్వే చేసేటువంటి ప్రణాళిక, రాబోయేటువంటి రోజుల్లో ఆ అసెట్స్ మానిటరింగ్ సిస్టమ్స్ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా ఒక ప్రణాళికని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది అందుకనే 14 నెలల సమయాన్ని ఇచ్చారనమాట. ఒక సమగ్ర అధ్యయనం కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో నార్మల్ ప్రజలకి, సాధారణమైనటువంటి ప్రజలకు వచ్చేటువంటి అవకాశాలు ఏంటి అనేది ప్రధానంగా మనం చూడాల్సింది. వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఏమున్నాయి అనేది మనం ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది. ఈ జియో డేటాలో ప్రతి ఆస్తికి సంబంధించినటువంటి, భూమికి సంబంధించి, ఇంటికి సంబంధించి నంబరింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా సర్వే నెంబర్లు ఉన్నాయి, వాటికంటే డిఫరెంట్గా ఏముంటుంది అనేది డిజిటల్ నంబరింగ్ కింద ఇదంతా కూడా కన్వర్ట్ చేస్తారు. ఈ డేటా మొత్తం కూడా డిజిటల్ నంబరింగ్ కింద మారుస్తారు. అలానే యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబరు, యూనిక్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబరు, డిజిటల్ డోర్ నెంబరు. ఇల్లు ఉన్నప్పుడేమో ఇవి ఇస్తారు, ప్రాపర్టీస్కి సంబంధించినేమో ఈ నంబరింగ్ ఇస్తారు. ఈ డేటా అంతా కూడా ఒక విధంగా మనుషులకి ఎలా అయితే ఆధార్ కార్డుతో మనం కోడింగ్ చేస్తున్నామో, ప్రతి మనిషిని కూడా ఒక ఆధార్ కార్డు డేటా ఆధారంగానే మనం వాళ్ళ స్థాయిల్ని డిసైడ్ చేసేటువంటి వ్యవస్థను రూపొందిస్తాం. అదే తరహాలో ల్యాండ్కి, ప్రాపర్టీకి, అన్ని రకాల ఆస్తులకి కూడా అదే తరహాలో ఈ జియో డేటా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. జనాభాకి సంబంధించిన డెమోగ్రాఫిక్ డేటా కూడా ఇందులో పొందుపరిచారు. డెమోగ్రాఫిక్ డేటాకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ దీనిలో చాలా డిస్క్రిప్టివ్గా ఇచ్చారు. అంటే సుదీర్ఘమైనటువంటిది, ఒక 30 పేజీలు డాక్యుమెంట్ కింద రిలీజ్ చేశారు. ప్రాపర్టీస్ని ఎలా మానిటర్ చేస్తారు, వాటికి సంబంధించినటువంటి నంబరింగ్ ఏ విధంగా ఇస్తారు, ఇవన్నీ కూడా ఈ డేటా అంతా ఉంది. సో ఈ డిజిటైజేషన్ ప్రాసెస్ కనుక పూర్తయితే రాజధానికి సంబంధించినటువంటి ఒక సమగ్ర సమాచార పట్టిక తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా ప్రభుత్వ పథకాల దగ్గర నుంచి ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇందులో భాగం చేయడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అలానే అప్గ్రేడేషన్, రాబోయేటువంటి రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అక్కడ వచ్చినప్పుడు అక్కడ ప్రజా జీవితం ఏ విధంగా మారాలి, అక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఏంటనే విషయాలు తెలియాలంటే కనుక ఈ డేటా అంతా అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే ఈ జియో డేటా కోసం స్పెషల్గా ఈ టెండర్ని ఫ్లోట్ చేశారు. బహుశా ఒక వారం 10 రోజుల్లో దీన్ని కంక్లూడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏ సంస్థ అయితే దీన్ని దక్కించుకుంటుందో 14 నెలల కాల అవధిలో ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా సిఆర్డీఏ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం మీద కూడా ఈ జియో డేటాని తయారు చేస్తారు. అంటే డిజిటల్ నంబరింగ్తో సహా ప్రాపర్టీలకు సంబంధించినటువంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లన్నీ కూడా పొందుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డేటా ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలని, అభివృద్ధి పథకాలని కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.